నమస్కారం. కోవిడ్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో మీరు కోవిడ్లో టిక్టాక్ వాడుతున్నా, ఫేస్బుక్ వాడుతున్నా, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా, స్నాప్చాట్ వాడుతున్నా, యూట్యూబ్ వాడుతున్నా సరే, వాట్సాప్ ఎవరైతే సోషల్ మీడియా వ్యాపారాలను వాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ముఖ్య గమనిక. కోవిడ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కోవిడ్లో ఎవరైనా సరే మహిళల గురించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోలు పెట్టడం కానీ, వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టడం కానీ, అలాగే చాలామంది ఇటీవల కాలంలో మహిళల యొక్క ఫోటోలు పెట్టి సోషల్ మీడియా వేదికగా వాళ్ళను తిడుతూ ఉన్నారు, అసభ్యకరమైన వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కోవిడ్లో టిక్టాక్ మనం చూసుకుంటే ఆడవాళ్ళ మహిళల ఫోటోలు కానీ వీడియోలు పెట్టేసి వాళ్ళనైతే తిట్టడం కానీ, వాళ్ళైతే అసభ్యకరమైన పదజాలం వాడుతూ వాళ్ళు వేశ్యులు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి రకరకాలుగా అయితే వీడియోలు పెడుతున్నారు. ఆ యొక్క మహిళలు కానీ ఆ యొక్క వీడియోలు ఫోటోలు చూసి మీ మీద కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కానీ కువైట్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. తర్వాత విచారణ ఉంటుంది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ చట్టాల ప్రకారం కువైట్లో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగించే విధంగా మనం అయితే మాట్లాడకూడదు. ఎవరినైనా తిట్టడం కానీ, అసభ్యకరమైన పదజాలం వాడటం కానీ, మీకు ఏదైనా ఆ యొక్క వ్యక్తితో కానీ ఆ యొక్క మహిళతో సమస్య ఉంటే ఫోన్ మాట్లాడుకోవడం, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ మధ్య కూర్చొని మాట్లాడుకోవడం మంచిది. ఇలా మహిళల యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టడం, మహిళలని కాదు మగవారు కానీ ఆడవారు కానీ ఎవరినైనా ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టి వ్యక్తిగత సమాచారం భంగం కలిగించే విధంగా, పరువు తీసే విధంగా అయితే మీరు సోషల్ మీడియాలో మీరు కానీ వీడియోలు పెడితే కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ అధికారులు హెచ్చరించారు. గతంలో ఇలా జరిగాయి. కానీ అలాగే తాజాగా ఇప్పుడు ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో కువైట్లో ప్రస్తుతం కువైటీని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు, ముఖ్యంగా టిక్టాక్ వాడుతున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఫోటోలు వీడియోలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఎవరినైనా మహిళను తిట్టడం కానీ, లేకపోతే ఆ యొక్క మహిళ ఇలా చేసింది అలా చేసింది ఇలా అని చెప్పేసి మీరు వీడియోలు పెడితే కానీ ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.